దొంగ అని చెప్పామా? ఏం చెప్పలేదే. ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తారు? ఇవాళ ఇలాగా నెల్లూరులో పుట్టాను పెరిగాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయనకి టికెట్ ఇస్తే, మొన్న కానీ 15 రోజుల ముందు నేను నిలబడట్లేదు అని చెప్పిన వ్యక్తి, నేను ఇక్కడ పరిస్థితే లేదు, నా అల్లుడు నిలబడ్డు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నిలబడినప్పటికీ వీధి వీధి తిరిగి ఏం చేస్తామో చెప్పాలి కానీ, ఏం చేస్తాము ప్రజలకి, ఏం చేశాము ప్రజలకి అది వదిలేసి నారాయణ గారిని లెక్కలేస్తూ ఉన్నాడు, విద్యని అమ్ముకుంటున్నాడు అని. ఈరోజు ఎన్ని వేల లక్షల మంది బిడ్డల భవిష్యత్తు బాగుపడాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు జగన్ గొప్పలుగా చెప్తున్నాడు. ఈ ఇంగ్లీష్ మీడియం తెచ్చిందే నారాయణ. మున్సిపల్ స్కూళ్ళల్లో పేద బిడ్డలకి ఇంగ్లీష్ ఉండాలి అని తెచ్చింది తెలుగుదేశంలో. ఈరోజు మీరు కానీ మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం నెల్లూరు ప్రజలకి, చాలా కాకిలు వస్తాయి, కాకిలు పోతూ ఉంటాయి. నారాయణ గారి గురించి ఈ నెల్లూరు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పబడలే. రాజకీయాల్లో వచ్చినప్పుడు మంచివాళ్ళు కాదు, అమ్మ లేదు, భార్య లేదు, చెల్లెలు లేడు, తమ్ముడు లేడు, అందరూ బురద వేస్తారు ఈ రాజకీయాల్లో. అయితే ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల్లూరుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. మేము వదిలేసిన కాస్త మీ ప్రతి ఇంటి ముందు బ్లూ కలర్ పైప్ లైన్ వచ్చి ఉంటుంది, చూడండి, పోయి చూడండి, బయటికి పోయి 95% పనులు పూర్తి చేస్తే ఆ కనెక్షన్ మీ ఇంటి లోపలికి ఇవ్వలేని వాళ్ళు అసమర్థులు 5 సంవత్సరాలు. ఇది మీ ఇంటి లోపలికి నీళ్ళు ఇవ్వలేని వాళ్ళు అసమర్థులు ఈ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఏదో మళ్ళా మీరు ఓటేస్తే అంతా మీ జీవితాల్లో బంగారు గాజులు వేస్తారు, ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. మీ అందరికీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ వచ్చి రాజకీయాల్లో ప్రజల దగ్గర నుంచి దోచుకునే మనస్తత్వం ఉండేవాళ్ళు, అవసరం ఉండేవాళ్ళు కాదు నారాయణ గారు. వీలైతే 10 మందికి సహాయం చేసే వ్యక్తి. అలాగనే రాజ్యసభ మాజీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎంపీగా నిలబడుతున్నారు. ఆయన పైన లేనిపోని ముస్లింకి టికెట్ ఇచ్చారని ఆయన వదిలి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. నన్ను ఆహ్వానించాడండి, నన్ను ఆహ్వానించాడు, నువ్వు రాబాయ్ మా పార్టీలోకని. అంటే ముస్లిం పైన బాధ ఉంటే నన్ను ఎందుకు ఆహ్వానిస్తాడు? ఇది కావాలని చేసిన ఒక కుట్రపూర్వకమైన ఇది. ఆయనకి గౌరవం లేదు. ఒక ఎంపీ ఆ జిల్లా అధ్యక్షుడు ఆయనకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకున్నారని బాధపడాడు తప్ప ముస్లింలకి టికెట్ ఇచ్చాడని ఆయన బయటికి వచ్చేయలేదు. దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. మంచి వ్యక్తి, ఎక్కడ మనకుండే వీధి రౌడీల్లాగా మాట్లాడుకునే తొడలు కొట్టే వ్యక్తి కాదు. పెద్ద మనిషి, 10 మందికి సహాయం చేసే మనిషి, సొంత డబ్బులతో మంచినీళ్లు 125 గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చిన వ్యక్తి, సొంత నిధులతో ఆధ్యాత్మికమైన పనులు, దైవ పనులన్నీ చేసిన వ్యక్తి. ఇటువంటి వాళ్ళు సహజంగా రాజకీయాల్లో రారు, అవసరం లేదు. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ నెల్లూరు రాజకీయ మురికి కొంప అయిపోయింది. మంచి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు ఆహ్వానించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఇటు నారాయణ గారికి, అలాగా అటుపక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీకి మీరందరూ, అలాగనే జిల్లాలో అన్ని దగ్గరలా తెలుగుదేశంని మీ అందరూ కానీ గెలిపించాలని హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులందరికీ ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు నారాయణ గారు, అలాగనే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు,
మరి మా తెలుగుదేశం నాయకులు మధు ఇక్కడ ఉండే ఇతర నాయకులు అందరూ కానీ ముస్లిం సోదరులకి ఆత్మీయతంగా ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు ముస్లిం సోదరులందరికీ ఒకటే తెలియచేస్తున్నా, ఎలక్షన్ వచ్చేసింది. ఈసారి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాయి. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గతంలో ఇదే ఎన్డీఏతో కలిసినప్పుడు ఇమాం మౌజన్లకి జీతాలు ఇవ్వడం జరిగింది. అంటే చరిత్రలో ఎక్కడా లేదు అది. అలాగనే పండగ చేసుకోవడానికి పేద ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరితో పాటు పండగ చేసుకోవడానికి రంజాన్ తోఫా కానీ తీసుకొని వచ్చారు. ఆ రోజు కానీ రాష్ట్రంలో డబ్బులు ఎక్కువైపోయి కాదు ఇవన్నీ చేసింది. ఆ రోజు కానీ 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నింది రాష్ట్రం. ఒక ముస్లిం సమాజం పట్ల ఒక గౌరవం, ఒక ప్రేమ, ఒక కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి. అలాగనే ఆడబిడ్డల కోసం పెళ్లి చేసుకోవాలంటే గతంలో కానీ చేసేవాళ్ళు. అందరినీ కలిపి ఒకే వేదిక పైన పెళ్లి చేసేవాళ్ళు. బిందులు వాళ్ళకి ఇవ్వాల్సిన సామాన్లు ఇచ్చి 10,000 ఎంతో ఇచ్చి. అలా కాదు, ఆడబిడ్డ అకౌంట్కి పోవాలి, డబ్బులు అమ్మాయి గౌరవంగా ఉండాలి, పనికి రావాలనే ఉద్దేశంతో చేశారు. మసీదులకి మరమ్మతులు ఇచ్చారు. ఈ రోజుల్లో రోడ్లే మరమ్మతు చేయట్లేదు. మనందరం చూసాం. రోడ్లు ఎక్కడ వేసిన గుంటలు అక్కడే. ఒక్క చీపర పుల్ల ఇటు వేయలేదు, తట్ట సిమెంట్ వేయలేదు ఎక్కడ. అటువంటి సమయం కష్టాల్లో ఉన్న మసీదులు అన్ని మరమ్మతులకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్ నెలకి పారిశుద్ధ్యం బాగా చేసేవాళ్ళు. మసీదులో పాటు ముస్లిం సమాజం ఎక్కువగా మసీదుల తర్వాత గౌరవించుకునే స్థలం ఏంటంటే ఖబరస్థాన్లు. ఎందుకంటే బ్రతికినప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కానీ మన ఆత్మీయులు అందరికీ గౌరవప్రదంగా ఉండాలని ఆలోచించే పరిస్థితి అన్ని శ్మశాన వాటికలు, ముస్లిం శ్మశాన వాటికలు అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు కానీ మళ్ళా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడిని నమ్మండి. చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయడం తెలుసు. అందరూ బిడ్డల భవిష్యత్తు బాగుండడానికి ఏం చేయాలో, ఎక్కడి నుంచి పెట్టుబడులు తేవాలో తెలుసు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తెలుసు, అనుభవం ఉంది. ఈరోజు నారాయణ గారు ఇక్కడ సిటీ కాన్స్టిట్యుయెన్సీలో అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఆయన గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి అంటే ఇలాగుంటారా అని కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. అభివృద్ధి అంటే ఇలా చేస్తారా అని ప్రతి ఒక్కరు కానీ ఆశ్చర్యపడిన పరిస్థితి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను నిన్న ఎవరో చెప్తే వినాను, విద్య అమ్ముకుంటున్నారు. ఇది విజయసాయిరెడ్డి చెప్పినట్టున్నారు. విజయసాయిరెడ్డి, నీ బిడ్డలు మున్సిపల్ స్కూల్లో చదివారా, కార్పొరేట్ స్కూల్లో చదివారా? నీ మనవళ్ళు మనవరాళ్ళు
మున్సిపల్ స్కూల్లో చదివించావా, జగనన్న పెట్టిన బడిలో చదివించావా, కార్పొరేట్ స్కూల్లో చదివించావా? ఎందుకు వ్యక్తిగత విమర్శలు? ఎందుకు రోజు మీ చరిత్రలు? ఎందుకు మీరు ఏ నుంచి A10 దాకా మీరే అన్నిట్లో, A1 నుంచి A10 దాకా అవన్నీ మేము ఎప్పుడైనా చెప్పామా? నువ్వు దొంగ అని చెప్పామా? ఏం చెప్పలేదే. ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తారు? ఇవాళ ఇలాగా నెల్లూరులో పుట్టాను పెరిగాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయనకి టికెట్ ఇస్తే, మొన్న కానీ 15 రోజుల ముందు నేను నిలబడట్లేదు అని చెప్పిన వ్యక్తి, నేను ఇక్కడ పరిస్థితే లేదు, నా అల్లుడు నిలబడ్డు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నిలబడినప్పటికీ వీధి వీధి తిరిగి ఏం చేస్తామో చెప్పాలి కానీ, ఏం చేస్తాము ప్రజలకి, ఏం చేశాము ప్రజలకి అది వదిలేసి నారాయణ గారిని లెక్కలేస్తూ ఉన్నాడు, విద్యని అమ్ముకుంటున్నాడు అని. ఈరోజు ఎన్ని వేల లక్షల మంది బిడ్డల భవిష్యత్తు బాగుపడాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు జగన్ గొప్పలుగా చెప్తున్నాడు. ఈ ఇంగ్లీష్ మీడియం తెచ్చిందే నారాయణ. మున్సిపల్ స్కూళ్ళల్లో పేద బిడ్డలకి ఇంగ్లీష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.